ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏదైతే ఉంటుందో ఇది అన్ని నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ న్యూస్ పేపర్స్లో హైలైట్ ఇష్యూగా నిలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఇది అసలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అని ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉండాల్సిన బాధ్యత ఏంటి అంటే మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో మనకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, అప్పుడే మనం సరైన ప్రిపరేషన్లో ఉన్నట్టు అనమాట. అసలు ఈరోజు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి వేరే ఆర్టికల్స్ చదివినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే ఆర్టికల్స్ అర్థం కావన్నమాట. ఓకే, ఒక్కసారి మనం బంగ్లాదేశ్లో లేవనెత్తిన అతిపెద్ద సివిల్ అన్రెస్ట్ ఏంటో డిస్కస్ చేద్దాం. అంటే పౌర అశాంతి. అసలు ఎందుకు ఇంత సడన్గా ఇంత పెద్ద సివిల్ అన్రెస్ట్ అనేది అక్కడ రైజ్ అయిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అంటే బంగ్లాదేశ్ అనేది మన యొక్క వన్ ఆఫ్ ద నైబరింగ్ నేషన్. అంటే మనకున్న ఇంటర్నేషనల్ బౌండరీస్లోకెల్లా అతిపెద్ద ఇంటర్నేషనల్ బౌండరీని మనం ఏ దేశంతో షేర్ చేసుకుంటున్నాము అంటే బంగ్లాదేశ్తోనే షేర్ చేసుకుంటున్నాం. సో దగ్గర 4096 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బౌండరీ అనేది బంగ్లాదేశ్ ఇండియాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అది కూడా ఎన్ని స్టేట్స్ అంటే మనం 5 స్టేట్స్కి సంబంధించి బంగ్లాదేశ్తో బౌండరీ షేర్ చేసుకుంటాం. అవేంటో చూడండి: అస్సాం, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఓకే, సో ఈ 5 రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద రాష్ట్రం ఏదైతే బంగ్లాదేశ్తో బౌండరీ షేర్ చేసుకుంటుందో ఆ రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అనమాట. అర్థమైందా? ఇవి సమ్ ఆఫ్ ద బేసిక్ పాయింట్స్, మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. అయితే చూడండి, ఇప్పుడు అసలు రీజన్ ఏంటి ఇంత పెద్ద సివిల్ అన్రెస్ట్ రైజ్ అవ్వడానికి? సో షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధానమంత్రి, ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ప్రధానమంత్రిగా గెలిచారు. రీసెంట్గానే మనం చూసుకుంటే ఆవిడ ప్రధానమంత్రిగా ఒక ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మనం కరెంట్ ఇష్యూస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇంత పాపులర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇంత సడన్గా రిజైన్ చేసి ఇంకొక దేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి చూడండి. యాక్చువల్లీ మనం చూసుకుంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని మనం వెస్ట్ పాకిస్తాన్ అని పిలుస్తాం. అయితే ఏంటి వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే 1971 సంవత్సరం 1971 గుర్తుపెట్టుకోండి. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక వార్ జరిగింది. అది దేనికోసము అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనమాట. అంటే నథింగ్ బట్ మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూస్తే బంగ్లాదేశ్ అనేది ఇంతకుముందు పాకిస్తాన్లో ఒక భాగం అనమాట. ఓకే, బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, తర్వాత ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకే కంట్రీగా, అది కూడా పాకిస్తాన్గా ఉండేది. అయితే ఏం జరిగేది అంటే ఈ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇది ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలని డామినేట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడ ఈస్ట్ పాకిస్తాన్లో లిబరేషన్ వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే మాకు ఫ్రీడమ్ కావాలి, మేము పాకిస్తాన్తో కలిసి ఉండమని చెప్పేసి ఒక లిబరేషన్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి ఈ లిబరేషన్ వార్ జరుగుతూ తర్వాత 1971 సంవత్సరం 1971లో ఏం జరిగింది అంటే ఇండియా సహాయంతో అప్పుడు మన ప్రధానమంత్రి ఎవరున్నారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంది అప్పటికి. సో 1971లో ఇందిరాగాంధీ గారి సహాయంతో అంటే ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్తో ఈ యొక్క బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఈ బంగ్లాదేశ్ అంటే నథింగ్ బట్ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ పొందిందనమాట. అర్థమైందా? సో అంటే అక్కడ బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ రావడంలో ఇండియా అనేది ప్రధాన పాత్ర పోషించింది. దాన్ని ఉద్దేశించుకునే మనం చూసుకుంటే 2021లో అంటే 2021 సంవత్సరంలో మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. ఆ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మన యొక్క ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్తో కలిసి బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మీ కూడా మన ఇండియాలో ఉన్న రెడ్ ఫోర్ట్ దగ్గర మార్చ్ ఫాస్ట్ చేసి సో వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని ఇండియాకి ప్రదర్శించారనమాట. ఎందుకు? మన వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి. ఓకే, ఇది సమ్ ఆఫ్ ద నమస్తే, వెల్కమ్ టు VMR లాజిక్స్. నేను మీ జ్యోతి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 9 రూపీస్ కోర్స్ అంటే ప్రతి సబ్జెక్ట్ మీద 9 రూపీస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది కదా. 5th నుంచి అది అవైలబుల్గా ఉంది. అయితే మనకి 7th and 8th కూడా అది కోర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ ఆఫర్. పార్టీకి అయితే షేక్ హసీనా గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ పార్టీ అనమాట అవామీ లీగ్ పార్టీ అంటారు. ఆ పార్టీని ఫామ్ చేసింది ఎవరు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఫామ్ చేశారు. ఓకే, ఆయన ఫామ్ చేసిన తర్వాత కొన్నేళ్లకి ఆయన అసాసినేట్ అవ్వడం జరిగింది. అంటే ఆయన్ని చంపేశారు. ఆ తర్వాత సో ఆయన ఫామ్ చేసిన కొన్నేళ్లకి ఆయన అసాసినేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉందో ఆయన కూతురు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ గారి కూతురు అయిన
ఈ యొక్క షేక్ హసీనా గారి చేతిలోకి వెళ్ళడం జరిగింది. అర్థమైందా? సో ఫామ్ చేసింది ఎవరు? ఫాదర్ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఫామ్ చేశారు. ఆయన అసాసినేట్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నది షేక్ హసీనా గారు తీసుకున్నారు. ఆయన డాటర్ షేక్ హసీనా గారు తీసుకున్నారు. అంత బాగానే ఉంది, అంత బాగానే జరుగుతుంది. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇప్పుడు ఇంత పెద్ద అన్రెస్ట్, సివిల్ అన్రెస్ట్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించిన లిబరేషన్ వార్ ఉందో, అంటే ఈ స్వాతంత్ర ఉద్యమం అంటారు కదా, ఈ స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ సంబంధించి అప్పుడు 1972 టైంలోనే రిజర్వేషన్ కోటా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అర్థమైందా? అంటే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రిజర్వేషన్ కోటాని 1972 పీరియడ్స్లోనే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది అంటే, ఒక హైకోర్టు, బంగ్లాదేశ్లోని వన్ ఆఫ్ ద హైకోర్టు ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కి 30% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. దాని తర్వాత అసలు మామూలుగానే బంగ్లాదేశ్లో ఓవరాల్ రిజర్వేషన్ వచ్చేసి 56% ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే మనకి రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని ఒక రూల్ ఉంది కదా, అలానే బంగ్లాదేశ్లో మొత్తానికి కూడా రిజర్వేషన్స్ అన్నీ కూడా 56% అమల్లో ఉంటాయన్నమాట. ఆ 56% అందులో కూడా 30% అనేది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కే వెళ్ళిపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అప్పటి నుంచి అక్కడున్న యువత ఎవరైతే ఉన్నారో యూత్ అన్రెస్ట్కి కారణమైందనమాట. వీళ్ళందరికీ కోపం వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇలా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత సుప్రీంకోర్టు, బంగ్లాదేశ్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో ఆ సుప్రీంకోర్టు 30% కాదు, ఓన్లీ 5% అనేది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి రిజర్వేషన్ అనేది ఇవ్వబడుతుంది అనేసి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ యూత్ అన్రెస్ట్ అనేది శాంతిపరచలేదు. అంటే ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ యూత్ అన్రెస్ట్ అనేది తగ్గలేదన్నమాట. ఇంకా వైలెన్స్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఒకానొక టైంలో కంట్రోల్ కోల్పోయి షేక్ హసీనా గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని అంటే, ఎవరైతే బంగ్లాదేశ్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నారో, యూత్ ఫైట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్గా, తర్వాత టెర్రరిస్టులుగా అనౌన్స్ చేశారనమాట. అంటే ఒక మాట అనేసారు, ఏమని, ఎవరైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నారో, స్ట్రైక్స్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్, ఉగ్రవాదులు అనేసి చెప్పేశారనమాట. ఈ మాట అనడంతో ఇంకా అందరికీ ఆవిడ మీద ఇంకా కోపం పెరిగిపోయిందనమాట. ఇంకా కోపం పెరిగిపోయి సో బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో ఢాకాలో ఆవిడ యొక్క రెసిడెన్స్ని ముట్టడించారు అందరూ కలిసి. ఓకే, సో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అంటే, ఈవిడ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి. ఓకే, అండ్ ఈవిడ అన్న మాటలను వెనక్కి తీసుకుని అందరికీ అపాలజైజ్ చేయాలి. ఇలా కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఎంత కంట్రోల్ చేయాలని చూసినా, ఈవెన్ కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా ఎవరు కూడా ఆగకుండా ఇంకా అన్రెస్ట్ అనేది పెంచుతూనే ఉన్నారు. సో ఇలాంటి పొలిటికల్ అన్రెస్ట్ సిచ్యువేషన్స్లో అక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ దేశాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ షాహబుద్దీన్ గారు పార్లమెంట్ని డిజాల్వ్ చేశారు. ఓకే, పార్లమెంట్ని డిజాల్వ్ చేశారు. అండ్ షేక్ హసీనా గారు తప్పనిసరి పరిస్థితుల్లో రిజైన్ చేసేసి కంట్రీని వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఇండియాకి వచ్చేసారనమాట. అర్థమైందా? ఇండియాకి రావడానికంటే ముందు ఇట్లా మేము ఇండియా వచ్చేస్తున్నాం అని చెప్పేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి పర్మిషన్ పెట్టారు. ఓకే, ఇండియాకి వచ్చేసారు. హిండన్ బేస్, ఢిల్లీకి సమీపంలో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ దగ్గర ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి ఒక సురక్షితమైన ప్లేస్లో ఉన్నారు అట్ ప్రెసెంట్. సో తర్వాత ఆవిడ ఏం చేస్తారు అనే దాని మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఆవిడ యాక్చువల్లీ ఇండియా నుంచి యూకే వెళ్దాం అనుకున్నారు, కానీ యూకేలో ఆవిడ రావడానికి పర్మిషన్స్ ఇవ్వలేదన్నమాట. సో డిస్కషన్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఈవెన్ సౌదీ అరేబియాతో, యూఏఈతో కూడా డిస్కస్ చేస్తున్నారు అని చెప్పి మనకి నంబర్ ఆఫ్ ఆర్టికల్స్లో ఈరోజు కవర్ అవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్, అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అక్కడ ఒక వ్యక్తి పేరు పైకి రావడం జరిగింది. ఆ వ్యక్తి పేరుని ప్రపోజ్ చేసింది కూడా అక్కడున్న ప్రజలే ప్రపోజ్ చేశారనమాట. ఎవరంటే ఆయనే మొహమ్మద్ యూనస్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్లో మొహమ్మద్ యూనస్. ఈయనకి సంబంధించి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే నథింగ్ బట్ ఈయన వన్ ఆఫ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ లారియట్, అంటే నోబెల్ అవార్డ్స్ ఉంటాయి కదా, అందులో శాంతి పురస్కార గ్రహీత. ఎప్పుడు 2006వ సంవత్సరంలోనే ఈయనకి నోబెల్ శాంతి పురస్కారం రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే ఈయనకి శాంతి పురస్కారం, ఈయన చేసిన ఒక పనిని ఆదర్శంగా ఈవెన్
వరల్డ్ బ్యాంక్ తర్వాత ఈ యొక్క IMF ఇవన్నీ కూడా ఈయన చేసిన పనిని ఆదర్శంగా తీసుకున్నాయి. ఎన్నో ప్రపంచ దేశాలు ఈయన్ని మెచ్చుకున్నాయి. ఏంటంటే ఆయన చేసిన పని బంగ్లాదేశ్లో ఉన్న పావర్టీని అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్రత్యేకంగా మహిళల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి అక్కడ ఈయన ఒక బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఏంటది? బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్స్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఓకే, అంటే నథింగ్ బట్ రూరల్ బ్యాంక్స్ అనమాట ఇవి. వీటి ద్వారా ఈయన తీసుకొచ్చిన ఐడియా ఏంటి అంటే మైక్రో క్రెడిట్స్ అంటే స్మాల్ ఫినాన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న అమౌంట్స్లో కూడా ఈయన లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అంటే ఈవెన్ $100, $150 అంతా కూడా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇలా ఈయన చేసిన పని వల్ల అక్కడున్న రూరల్ ఏరియాలో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విమెన్ ఎంపవర్మెంట్ని అచీవ్ చేసి పావర్టీని తగ్గించుకున్నారనమాట. సో ఈయన చేసిన ఈ మైక్రో క్రెడిట్ సిస్టమ్, ఈ గ్రామీణ బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల చాలా వరకు అక్కడ పావర్టీ తగ్గిందని చెప్పేసి ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈవెన్ ఈయన్ని ఆదర్శంగా తీసుకుని వరల్డ్ బ్యాంక్, IMF ఇవన్నీ కూడా ఏవైతే ప్రపంచ దేశాలు పేదరికంలో మగ్గుతున్నాయో అలాంటి కంట్రీస్లో మైక్రో క్రెడిట్ సిస్టమ్స్ని తీసుకొచ్చారు. అలానే ఆఫ్రికాలో ఉన్న నంబర్ ఆఫ్ కంట్రీస్ కూడా ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాయి. అందుకు ఈయన చేసిన ఇంత కృషికి గాను ఈయనకి 2006లో నోబెల్ అవార్డు రావడం జరిగింది. అది కూడా నోబెల్ శాంతి పురస్కారం రావడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే ఈయనకి 2006లో అవార్డు వచ్చిన తర్వాత 2007లో ఈయన నాగరిక శక్తి అని చెప్పి ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారనమాట. అంటే నథింగ్ బట్ సివిలైజేషన్కి సంబంధించి ఒక నాగరిక శక్తి అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీని ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి షేక్ హసీనా గారికి, మొహమ్మద్ యూనస్ గారికి పడకుండా పోయింది. అర్థమైందా? అంటే ఆవిడ ఏమనుకున్నారంటే ఈయన కింద పీపుల్ ఫాలోయింగ్ ఉంది. ఓకే, తర్వాత ఈయన ఒక నోబెల్ పీస్ ప్రైజ్ లారియట్, అలాగే ఈయనకి ఎన్నో ఫారిన్ నేషన్స్ నుంచి అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి మంచి గుర్తింపు ఉంది. వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంది. ఈయన ఎప్పటికైనా అవామీ లీగ్ పార్టీకి యాంటీ అవుతారని చెప్పేసి, అంటే పెద్ద అపోనెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అప్పటి నుంచి ఈయన టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు అవామీ లీగ్ పార్టీ వాళ్ళు. ఎన్నో కేసులు పెడుతూ వచ్చారు. రీసెంట్గానే మనం చూసుకుంటే ఈ 2-3 మంత్స్లోనే గడిచిన 2-3 మంత్స్ బ్యాక్లోనే ఈయనకి ఒక 6 మంత్స్ జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. ఎందుకు అంటే నథింగ్ బట్ ఒక రీజన్ చూపించారు. అదేంటంటే ఈయన స్టార్ట్ చేసిన గ్రామీణ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఆ గ్రామీణ బ్యాంకింగ్ సిస్టమ్స్కి సంబంధించి అందులో ఉన్న ఫండ్స్ని మిస్యూజ్ చేశారని, లేదంటే సరైన లోన్స్ని ఇవ్వలేకపోయారని చెప్పేసి ఈయన మీద ఎన్నో అభియోగాలు మోపి ఈయన్ని జైల్లో పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఈయన్ని బయటకు తీసుకొచ్చి ఈయన చేత ఇక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ని ఫామ్ చేయించారు. సో ఎట్ ప్రెజెంట్ ఇది మనకి బంగ్లాదేశ్లో ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఓకే, షేక్ హసీనా గారు ప్రెజెంట్ ఇండియాలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని మొహమ్మద్ యూనస్ గారు ఫామ్ చేయబోతున్నారు. అయితే దీనివల్ల ఇండియాకి ఏమన్నా లాసా అంటే ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకు అంటే యాక్చువల్లీ చూసుకుంటే షేక్ హసీనా గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి చాలా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, వాళ్ళకి మనకి చిన్న చిన్న బార్డర్ ఇష్యూస్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి వస్తున్నారనే ఇష్యూసే తప్ప ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. పాజిటివ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్సే ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది కాబట్టి ఆ రిలేషన్స్ ఎలా చేంజ్ అవుతాయో మనం చూడాలి. ఓకే, అంటే మనం ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే ఈవెన్ మాల్దీవ్స్కి సంబంధించి కూడా మొహమ్మద్ మైజూ గారు ఎలక్ట్ అయిన తర్వాత, అంటే అంతకుముందు మనకి మాల్దీవ్స్కి మంచి రిలేషన్షిప్సే ఉండేవి. ఎప్పుడైతే మొహమ్మద్ మైజూ ఎలక్ట్ అయ్యారో అప్పటి నుంచి ఇండియాకి మాల్దీవ్స్కి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి తగ్గిపోయాయి కదా. అలానే ఏమన్నా చేంజెస్ వస్తాయేమో. సో అవి మన యొక్క కంట్రీకి సంబంధించిన ఎకానమీని, తర్వాత వాళ్ళకి మనకి ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ని ఎలా చేంజ్ చేస్తాయో మనం ఫ్యూచర్లో చూడాలి. ఓకే, so for more interesting updates keep watching VMR Logics. Keep learning. Thank you.